సాంకేతికత సామాన్యునికి అందుబాటులోకి వచ్చిన వేళ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. సామాజిక మాధ్యమాల వేదికగా అభ్యర్థులు ఓటర్లకు దగ్గరవుతున్నారు. నేరుగా ఓటర్లను కలవలేని పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాల ద్వారా తమ సందేశాన్ని చేరవేస్తున్నారు. తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి చేరేలా ప్రచారం నిర్వహించేందుకు సామాజిక మాధ్యమాలను ఓ సాధనంగా ఉపయోగిస్తున్నారు. ఎన్నికలప్పుడు ఓటర్లను చేరేందుకు గతంలో గోడపత్రికలు, కరపత్రాలు, గోడపై రాతలు, ఇంకాస్త డబ్బులుంటే పత్రికలు, టీవీల్లో ప్రకటనలు వంటి విధానాలను అభ్యర్థులు వినియోగించేవారు. ఇప్పుడు ట్రెండ్ మారడంతో పాటు సాంకేతికత పెరిగింది. దాదాపు అందరి వద్ద చరవాణులు ఉండటంతో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమ వేదికలతో ఓటర్లకు దగ్గరయ్యేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేకంగా కొందరిని నియమించుకుని వీటి ద్వారా తమ కార్యక్రమాలను జన బాహుళ్యంలోకి తీసుకెళ్తున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఒకేసారి వేల మందికి తమ సందేశం చేరవేస్తున్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి చేయబోయే పనుల్ని దృశ్య రూపంలో వివరిస్తున్నారు. కొన్నిసార్లు సభలు, సమావేశాల్ని ఫేస్బుక్, యూట్యూబ్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఏకకాలంలో లక్షలాది మంది ఆ కార్యక్రమాల్ని తిలకించేందుకు వీలవుతుంది. సంప్రదాయ మాధ్యమాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే ఇవన్నీ సాధ్యం కావడంతో దాదాపు అన్ని పార్టీలు సామాజిక మాధ్యమాల వినియోగానికే మొగ్గు చూపుతున్నాయి. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాను విరివిగా ఉపయోగిస్తున్నారు. గుంటూరు లోక్సభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గల్లా జయదేవ్ సామాజిక మాధ్యమాల వినియోగంలో ముందంజలో ఉన్నారు. కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు దగ్గరయ్యేందుకు ఇది మంచి వేదికని జయదేవ్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఈవెన్ రూరల్ ఏరియాస్కి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్ నుంచి సోషల్ మీడియా బాగా వాడుతున్నారు కాబట్టి డెఫినెట్లీ ఇట్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. అండ్ ఇప్పుడు మేము ముందు నుంచి సోషల్ మీడియా, ఫేస్బుక్ అయినా, ట్విట్టర్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా ఇట్లాంటివన్నిట్లో యాక్టివ్గానే ఉన్నాం కాబట్టి రీచ్ కూడా బాగానే ఉంది. మనం చెప్పాల్సింది డైరెక్ట్గా పబ్లిక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మేము మీడియాలో చెప్తే మీరు అది టీవీలో పెడతారో లేదో తెలియదు మనకి, లేకపోతే దానిపైన ఏం కామెంట్ చేస్తారో కూడా తెలియదు. కానీ సోషల్ మీడియాలో మా వాయిస్ డైరెక్ట్గా జనాలకు వెళ్ళిపోతుంది కాబట్టి అది కూడా ఒక మంచి ఛానల్ అనుకుంటున్నా. అంటే ఈ మధ్య బాట్స్ అని కూడా వచ్చాయి. ప్రోగ్రామ్ పెట్టుకొని మనల్ని అటాక్ చేస్తూ ఉంటారు. ఆపోజిషన్ పార్టీస్ వాడుతున్నారు కాబట్టి అట్లాంటి కామెంట్స్ మనం ఇగ్నోర్ చేయొచ్చు. వైకాపా నేతలు సామాజిక మాధ్యమాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. తమ కార్యక్రమాలను ఫేస్బుక్ ద్వారా కార్యకర్తలకు తెలియజేస్తున్నారు. సామాజిక మాధ్యమాల వినియోగంలో ముందంజలో ఉన్న పార్టీ జనసేన. శతఘ్ని పేరుతో సోషల్ మీడియా బృందాన్ని జనసేన పార్టీ ఏర్పాటు చేసింది. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ల కంటే ట్వీట్ల ద్వారానే తన అభిప్రాయాల్ని వెల్లడించడానికి ప్రాధాన్యత ఇస్తారు. యువతతో అనుసంధానం కావడానికి ఇది మంచి వేదికని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఈ రోజున 40 సంవత్సరాల లోపున్న జనాభా సుమారు 60%. ఎక్కువ మంది యువత టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. పత్రికల ద్వారా కానివ్వండి, కేబుల్ టెలివిజన్ కానివ్వండి, న్యూస్ ఛానల్స్ కానివ్వండి, వీటిపైన ఆధారపడి వాళ్ళ సమాచారం సేకరించడం లేదు. కింద స్థాయిలో వాళ్ళ సమస్యల గురించి లేకపోతే వాళ్ళ మనోభావాల గురించి వ్యక్తపరుచుకునే మంచి ప్లాట్ఫామ్ సోషల్ మీడియా. దుష్ప్రచారం కొంతవరకు ఉండొచ్చు, ఒక పర్సెంటేజ్. దాన్ని మనం తప్పదు, ఏ చేసినా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అది ప్రజాస్వామ్యంలో అవసరం, దాన్ని గౌరవించాలి. మనం ఏ పార్టీ అయినా సరే సోషల్ మీడియాను ఉపయోగించాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీకి శతాగ్ని అని ఒక మంచి టీం ఉన్నారు. పార్టీ సిద్ధాంతాల గారి గురించి కానివ్వండి, వీటన్నిటిని కూడా ప్రతిరోజు సోషల్ మీడియాలో అఫీషియల్గానే వాళ్ళు ప్రజలకు తీసుకెళ్తూ ఉంటారు. సామాజిక మాధ్యమాలతో మేలుతో పాటు కీడు ఉంది. పలు రాజకీయ పార్టీలకు చెందిన కొంతమంది కార్యకర్తలు తమ ప్రత్యర్థి నేతల్ని తిట్టేందుకు, అసభ్యంగా చిత్రీకరించేందుకు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. దీనివల్ల ఒకంత కలుషిత వాతావరణం ఏర్పడుతోంది.